హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా మంచి రోజని మేము టెంపుల్కి వెళ్దాం అనుకున్నామండి. టెంపుల్కి వెళ్ళే ముందు మన ఇంట్లో దేవుళ్ళకి పూజలు చేసుకుని వెళ్తాం కదా. అలాగే నేను కూడాను కన్నయ్యకి మా ఇంటి కన్నయ్యకి దండం పెట్టుకున్నాను. అలాగే తర్వాత ఇంట్లో కూడా దీపం పెట్టించుకొని టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. మా చిన్న అబ్బాయి నేను టెంపుల్కి వచ్చేసామండి. టెంపుల్కి వచ్చేసాక ఫస్ట్ పూజ అనేది వినాయకుడికి చేసుకోవాలి కదా. విఘ్నేశ్వరుడికి పసుపు కుంకుమ వేసుకొని కొంచెం దండం పెట్టుకున్నానండి. దండం పెట్టుకుంటుంటే మా చిన్న అబ్బాయి వీడియో తీస్తున్నారు. ప్రతిదీ గుర్తుగా ఉండాలి కదని చెప్పి నేను తీయమని చెప్తాను. ప్రదక్షిణలు చేస్తుండగా చూసారా కన్నయ్యని, చాలా బాగుంటాయి. మా ఇంట్లో చిన్నగా ఉంటారు, గుడిలో కదా కొంచెం పెద్దగా బాగుంది. తర్వాత స్వామివారి పాదాల దగ్గర పూజ చేసుకున్నాము. ఈ టెంపుల్కి వస్తే కొంచెం మనసు ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుందండి. ఈ టెంపుల్ అంటే నాకు చాలా ఇష్టం. అలాగే మా ఫ్యామిలీ మొత్తానికి చాలా ఇష్టం. మేము వీక్లీకి 2-3 టైమ్స్ అయినా మేము ఈ టెంపుల్కి వస్తుంటామండి. ఇక్కడికి వస్తే ఏదో తెలియని మనసు ప్రశాంతంగా అనిపిస్తుంటుంది. చాలా బాగా జరుగుతుంది దర్శనం అనేది కూడా. సోమవారం దగ్గర పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ దీపం పెట్టుకున్నామండి. దీపం పెట్టుకుని ఇక్కడ పూజ చేసుకుంటే తెలిసిన వాళ్ళు కనిపించారు, మాట్లాడుతున్నాం. తర్వాత పూజ ఇక్కడ కూడా పసుపు కుంకుమ వేసి ఫ్లవర్స్ పెట్టేసి పూజ అయిపోయిన తర్వాత లెగ్సి ఇక్కడ పూజ అయిపోయిందండి. లోపల ఏడుకొండలు అన్నీ చూడడం కోసం లోపలికి లైన్లో నిల్చుండడం కోసం వెళ్తున్నామండి. ఇక్కడ కూడా పూజ చేసుకున్న తర్వాత పూజ అయిపోయిన తర్వాత చూసారా ఇక్కడ గుడి చాలా బాగుంటుందండి. ఎవరైనా గాజువాకలో లోకల్లో ఉండుంటే వీడియో చూసుంటే మీరు చూడని వాళ్ళైతే ఈ గుడికి వచ్చి ఒకసారి చూడండి. చాలా బాగుంటుంది, మనసు ప్రశాంతంగా అనిపిస్తుంటుంది. పెద్ద క్యూ ఉంది. మేము ఇంకా ఈవినింగ్ టైంలో వచ్చాం. మార్నింగ్ కూడా అలాగే రష్గా ఉంటుంది. అయినా దర్శనం కూడా ఫాస్ట్గా అవుతుంది, బాగుంటుంది. చూసారా ఎంత పెద్ద లైన్ ఉందో. ఈరోజు స్వామివారికి ఇష్టమైన రోజు అంట. మల్లెపూలతో పూజ చేస్తున్నారు. ఇదిగోండి అమ్మవారిని చూడండి. చూసారు కదండి స్వామివారిని. దగ్గర నుంచి చూసిన వాళ్ళందరూ గోవింద అని చెప్పి కామెంట్ చేయండి. అదిగోండి మల్లెపూలతో పూజ చేశారు ఈరోజు. ఇంకా రేపేమించి తులసి మాలలతో పూజ ఉంటుంది. ఎవరైనా రావాలనుకుంటే రండి. ప్రసాదం తీసుకున్నాం. నేను మా చిన్న అబ్బాయి టెంపుల్కి వెళ్ళాం. ప్రసాదం తీసుకొని ప్రసాదం తినేసాక కాసేపు గుడిలో కూర్చున్నాక మనసు ప్రశాంతంగా అనిపిస్తుందండి. గుడిలో కాసేపు కూర్చుంటే. అదిగోండి మా చిన్న అబ్బాయి నేను టెంపుల్కి వచ్చాం. వీడియో మీకు నచ్చితే లైక్